పశ్చిమ నియోజకవర్గంలోని 22, 23 డివిజన్లలో శానిటేషన్ అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. శ్రీనివాసరావుపేటలోని 20, 22, 23 డివిజన్లో 1,39,00,000 వ్యయంతో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీనివాసరావుపేటలో ప్రహరీ గోడ నిర్మాణం, మరుగుదొడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్ట్లు, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశామని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వాటర్ ట్యాంక్ వద్ద గంజాయి బ్యాచ్ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, అందుకే ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సుమారు 500 కోట్లతో అభివృద్ది పనులకు అనుమతులు ఇచ్చారని వెల్లడించారు. త్వరలోనే 22, 23 డివిజన్లో శానిటేషన్ పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆలహరి, నాగేశ్వరరావు, కార్పొరేటర్ బాబు, గుర్రం ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఓవరాల్గా ఈరోజు 1,39,00,000 రూపాయల వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ ఈ ఏరియా మొత్తం కూడా ఎప్పటి నుంచో డౌన్లో ఉండడం వల్ల కాస్త వర్షానికి మునిగిపోతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. డ్రైన్స్ కూడా ఇంకా మరిన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో టెండర్స్ వచ్చి ఇంకా వర్క్ నిమిత్తం రాని వాళ్ళందరినీ కూడా రీసెంట్గా అందరి టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా వేసుకునే లాగా కమిషనర్ గారు, మేయర్ గారు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ చాలా ఫాస్ట్గా ఇక్కడున్న వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ సౌకర్యార్థం ఈ రోడ్స్ని, డ్రైన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన ఈ చెత్తని, ఈ యొక్క మురికివాడల్ని శుభ్రం చేసే కార్యక్రమంలో గుంటూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గుంటూరు యొక్క ఏవైతే నగరపాలక సంస్థకు చెందిన 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఆ శ్రద్ధలో భాగంగా ఒక బడ్జెట్ విషయంలో కానివ్వండి, దేనిల విషయంలో కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ 500 కోట్ల పైచలకు బడ్జెట్. ఇది ఇమీడియట్గా కాంట్రాక్టర్లందరూ కూడా మీరు నాణ్యమైన వర్క్ చేయాలి. మీరు ఏదో ఇంతకు ముందులాగా ఏదో పిచ్చి వర్కులు చేసి పిచ్చి బిల్లులు పెట్టుకుంటే మాత్రం ఇక్కడ కుదరదు.